ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం. ఓపెనింగ్ మ్యాచ్లోనే పాక్ ఊహించని షాక్. ఒకవైపు ఓటమి, మరోవైపు స్టార్ ప్లేయర్ ఫఖర్ జమాన్ కు గాయంతోనే బ్యాటింగ్ కు దిగిన ఫఖర్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా దాదాపు 29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ మెగా ఈవెంట్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. దాంతో ఈ ఐసీసీ ఈవెంట్ నిర్వహణకు భారీగానే ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఆతిథ్య దేశానికి ఓపెనింగ్ మ్యాచ్ లోనే భారీ షాక్ తగిలింది. న్యూజిలాండ్ తో ఆడిన తొలి మ్యాచ్ లోనే పాక్ జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో అభిమానులు తమ జట్టు ఆటగాళ్లపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదిలా ఉంటే కివీస్ తో మ్యాచ్ తొలి ఓవర్లోనే పాక్ స్టార్ ఆటగాడు ఫఖర్ జమాన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ విషయం తెలిసిందే. దాంతో వెంటనే మైదానం వీడాడు. అతడి స్థానంలో కమ్రాన్ గులాం సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గ్రౌండ్ లోకి దిగాడు. ఇక ఫఖర్ తొడకండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత బ్యాటింగ్ సమయంలోని ఓపెనర్ గా కాకుండా 4వ స్థానంలో బరిలోకి దిగాడు. 41 బంతుల్లోని 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లే క్రమంలోని మెట్టుకు ఎక్కే సమయంలో కూడా అతడు ఇబ్బంది పడటం కనిపించింది. ఇక డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత ఫఖర్ కుర్చీలో కూర్చుని బోర్న ఏడ్చేశాడు. అక్కడే ఉన్న తోటి ఆటగాడు షాహీన్ అఫ్రిది అసిస్టెంట్ కోచ్ అతడిని ఓదార్చడం కనిపించింది. ప్రస్తుతం ఫఖర్ బోరన ఏడ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.